జనాభాకు అనుగుణంగా మార్కెట్ల విస్తరణ చేపట్టిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మొదటి మోడల్ మార్కెట్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. రాజేంద్రనగర్ సర్కిల్ ప్రేమావతి పేట్ మార్కెట్ భవన నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఇదే తరహాలో తొలి దశలో 60 మార్కెట్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. మోడల్ మార్కెట్ల నిర్మాణం, అందులోని సౌకర్యాలను మా ప్రతినిధి రఘుపతి వివరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మోడల్ మార్కెట్ల నిర్మాణం ఒక కొలికి వచ్చింది. ప్రస్తుతం రాజేంద్రనగర్ పరిధిలో ఉన్నటువంటి ప్రేమావతిపేటలో ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మోడల్ మార్కెట్ ప్రస్తుతం నిర్మాణం పూర్తయింది. మరికొద్ది రోజుల్లోనే దీని ప్రారంభానికి కూడా తుది మెరుగులు దిద్దుతున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త పరిపాలన అందించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో కేవలం 30 మార్కెట్లే, 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి నగరంలో 30 మార్కెట్లే ప్రజలకు అందుబాటులో ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో నగర వ్యాప్తంగా దాదాపుగా 200 మార్కెట్లను నిర్మించి తలపెట్టింది. ఇందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రేమావతిపేట మార్కెట్కు సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ప్రారంభమయ్యేటువంటి ఈ మార్కెట్లో దాదాపుగా తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు. కింద 2 అంతస్తుల భవనాలతో మొత్తంగా 200 మార్కెట్లు హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్నారు. ఇందులో 2 అంతస్తులు కింద, అదేవిధంగా పైన అంతస్తుల్లో కూడా ఈ మార్కెట్ ఉండనుంది. సమీప ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిత్యావసరాలు కొనుక్కునేటువంటి రీతిలో, అదేవిధంగా కూరగాయలు లాంటి మార్కెట్లను కూడా అభివృద్ధి చేస్తూ ఉంది. ఇందులో కింద 4 షట్టర్లు, అదేవిధంగా మధ్యలో ఒక పెద్ద షట్టర్ కానీ, అదేవిధంగా ఎడమ వైపు కూడా మరో 3 షట్టర్లు, మొత్తంగా 8 కింద 8 షట్టర్లు, పైన 8 షట్టర్లు, మొత్తంగా 16 ఒక సముదాయాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నిత్యావసరాలకు సంబంధించినటువంటి సరుకులు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తారు. అయితే ఇంకా వీటిని ఎవరికి కేటాయించాలి, ఏ ప్రాతిపదికన కేటాయించాలి అనేది దానిపైన విధి విధానాలు వెలువడుతుంది. మరికొద్ది రోజుల్లోనే ప్రారంభమయ్యేటువంటి ఈ మార్కెట్ తుది మెరుగులు దిద్దుతోంది. దీన్ని మోడల్గా తీసుకొని మిగతా ఇప్పటికే దాదాపుగా నగర వ్యాప్తంగా 60 మార్కెట్ల నిర్మాణం ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతూ ఉంది. మొత్తం 200 మార్కెట్లు నిర్మించి తలపెట్టినప్పుడు కూడా తొలి దశలో 165 మార్కెట్లకి టెండర్లు పిలిచినటువంటి నగరపాలక సంస్థ ఇందులో 119 టెండర్లను ఇప్పటికే ఖరారు చేసింది. ఇందులో 60 మార్కెట్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. మరి కొద్ది రోజుల్లోనే మిగతా మార్కెట్లకు సంబంధించినటువంటి నిర్మాణం కూడా పూర్తిగా వస్తుంది. ఆయా ప్రాంతాల్లో డిప్యూటీ కమిషనర్లు, జిహెచ్ఎంసీ అధికారులు సూచించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖాళీ స్థలాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఈ మోడల్ మార్కెట్ల నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారు. 400 గజాలకు పైచిలుకు స్థలం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ మోడల్ మార్కెట్ల నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. లోపల మనం ఒకసారి చూడొచ్చు, 8 ఫీట్లు అటు అడ్డం కానీ పొడవు కానీ 8 ఫీట్ల విస్తీర్ణంతో చదరపు గజాలతో దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్లకి, అదే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా అధికారులు సమాయత్తం అవుతూ ఉన్నారు. మొత్తంగా ఒక్కో సముదాయానికి, మార్కెట్ సముదాయానికి కనీసం 50 లక్షల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అయితే టెండర్లలో దీనికి 40 నుంచి 50 లక్షల మధ్యలో టెండర్లు ఖరారు చేయడం జరిగింది. ఈ మేరకు మొత్తం 165 మార్కెట్లకు గాను 119 మార్కెట్లకు ఇప్పటికే టెండర్లు ఖరారై 60 మార్కెట్ల నిర్మాణం మాత్రం ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. వీటికి తోడు ఈ చిన్న మార్కెట్లకు తోడు మరిన్ని భారీ మార్కెట్ సముదాయాలను కూడా నిర్మించేందుకు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినటువంటి జిహెచ్ఎంసీ అటు మోండా మార్కెట్ కానీ ఇతర మార్కెట్ సముదాయాలను కూడా మరింత ఆధునీకరించి ప్రస్తుతం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మార్కెట్కు వచ్చినటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు అక్కడ మంచినీటి సదుపాయం కావచ్చు, అదేవిధంగా టాయిలెట్ల సదుపాయం కావచ్చు, ఇతర పార్కింగ్ సదుపాయం కూడా చేస్తూ ఒక కొత్త నగరంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో అన్ని మౌలిక వసతులతో ఏర్పాటు చేస్తోంది. కెమెరామెన్ రమేష్తో రఘుపతి, ఈటీవీ న్యూస్, ప్రేమావతిపేట్.